దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. తాని స్థితిలో ఉండేందుకు వైఎస్ఏ కారణమన్న ఆయన నిజాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ వైఎస్ ఇచ్చారన్నారు. జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన వైఎస్తో తనకున్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేయడం వల్లే తన జీవితంలో ఒక గొప్ప మలుపు వచ్చిందని అన్నారు. తాను వైఎస్ దగ్గర పనిచేసినప్పుడు సెక్రటరీగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. తనకు వైఎస్ఆర్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. రాజ్భవన్ వల్లే తాను ఎన్నికల అధికారిని అయ్యానని కూడా అన్నారు. వైఎస్ కు రాజ్యాంగం పట్ల గొప్ప గౌరవం ఉందని, కీలక అంశాలలో భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించారని అన్నారు. ఏ వ్యవస్థని ఎప్పుడూ తప్పు పట్టలేదని అన్నారు. ఆయన దగ్గర పనిచేసినప్పుడు తానెప్పుడూ ఇబ్బంది పడలేదని అన్నారు. ఇటీవల కొన్ని పరిణామాలతో తాను సాక్షినని, ధైర్యం నిజంతోనే మాట్లాడుతున్నానని అన్నారు. తనను ఏ శక్తి అడ్డుకోలేదని, అడ్డుకోబోదని అన్నారు. నిజం ప్రజాస్వామ్యం నుంచి వచ్చిందని, సరైన కాలంలో ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యానికి మంచిదని పేర్కొన్నారు. మనం స్పందించాలి, మనం రాజ్యాంగాన్ని అమలుపరచాలి, రూల్ ఆఫ్ లాని అమలుపరచాలి. ఒక వ్యక్తుల పర్సనల్ ఎజెండాలని, ప్రైవేట్ ఎజెండాలని అమలుపరచడానికి మనం నిర్ణయం చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికే ఈ జిల్లాలో వచ్చారు. మళ్ళీ కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వస్తుంది, కానీ ఇట్లాంటి సమావేశాలు పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఫీల్డ్ విజిట్ కోసం ఎన్నికల మధ్యలో మళ్ళీ ఒకసారి వస్తారని చెప్పేసి చివరిలో ప్రెస్ కూడా ఒక ప్రత్యేక పాత్ర ఉంది. అధికారులు మేము ఎంత చేసినా ఒక నిఘా నేత్రం కింద మేము రేపు ఒక నిఘా వ్యవస్థను తీసుకొచ్చి ఆ నిఘా వ్యవస్థ ద్వారా వచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా స్వీకరించాలని ఒక నిఘా యాప్ తయారు చేసినప్పటికీ మిమ్మల్ని మించిన నిఘా, మిమ్మల్ని మించిన ఈ రిపోర్టింగ్ వల్ల వచ్చే పారదర్శకతకి ఏది కూడా ప్రత్యామ్నాయం. ఈరోజు ప్రెస్ ఇక్కడే కాదు, దేశంలో, రాష్ట్రంలో అన్ని చోట్ల చురుగ్గా పనిచేస్తుంది. కాబట్టి సమస్యలు ఏవైతే ఉన్నాయో సత్వరమే కరెక్ట్గా సరైన పద్ధతిలో ఆఫీసెస్ దృష్టి, వ్యవస్థ దృష్టిలో, నలుగురు దృష్టిలో వస్తున్నాయి. కాబట్టి ఆ స్పందన వస్తుంది. అంచేత చురుకైన బాధ్యత ప్రెస్ స్వీకరించినందుకు, ఈ జిల్లాలో స్వీకరించినందుకు నేను ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేస్తూ, మార్షల్ మెక్లూహన్ అనేవాడు, ఎక్కడ మీడియా స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం ఉంటుంది. అందుకనే ఆయన అనే ఒక ఫేమస్ డైలాగ్, ద మీడియా ఈజ్ ద మెసేజ్. ఈ 4 పదాలతో మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు నా సంతోషం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను. టైం అయిపోయింది, ఎయిర్పోర్ట్ ఆఫీస్లో కూర్చుంటాను. లేకపోతే అసలు ఎన్నికలు జరపకుండా నేను ఎన్నికల కమిషనర్గా నా